పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఖమ్మం లోక్సభలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం అండ్ పాలేరు, ఈ 2 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చిన. మరి అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తాడు, మరి ఆడ ప్రజలు ఏమనుకుంటున్నారో పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముందుగా పాలేరు నియోజకవర్గం. ఈ యొక్క పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి. మరి ఇక్కడ మనం 28 జూలై 2026 వరకు సర్వే చేసినాం. 2676 శాంపిల్స్ తీసుకున్నాం. కాంగ్రెస్ నుండి మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థిగా నిలబడతారని ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. మనం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరే పెట్టినాం. 1302 ఓట్లు అంటే 48.67% వచ్చింది. మిత్రులారా, బీఆర్ఎస్ నుండి కండాల ఉపేందర్ రెడ్డి క్యాండిడేట్ అన్నారు. 1261 ఓట్లు వచ్చినాయి, 47.13%. అంటే టఫ్ ఫైట్ ఇది. ఇక బీజేపీ నుంచి అభ్యర్థి పేరు లేదు, 53 ఓట్లు, 1.97%. ఇక అది మరి కమ్యూనిస్ట్ ఏరియా అన్నారు. సిపిఐఎం ఇక్కడ 60 ఓట్లు, 2.23%. కమ్యూనిస్టుల ఓట్లు బీఆర్ఎస్ కొన్ని, కాంగ్రెస్ కొన్ని పోతున్నాయి. మన సర్వే ప్రకారం 1% డిఫరెన్స్తోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిక్యంలో ఉన్నాడు. కండాల ఉపేందర్ రెడ్డి 2వ ప్లేస్లో ఉన్నారు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి 58.94% ఉండే. ఇప్పుడు మన సర్వేలో 48.67% అయింది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే 32.82% కండాల ఉపేందర్ రెడ్డికి వస్తే ఇప్పుడు 47.13%. అంటే 14.31% గ్రాఫ్ పెరిగింది. కండాల ఉపేందర్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా మంచి పేరున్నది. ఆయన ట్రస్ట్ ద్వారా స్కూళ్ళ పిల్లలకు, అనాథ పిల్లలకు కొంత సేవ చేస్తాడని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్పిండ్రు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కాంగ్రెస్కు వ్యతిరేకత బాగున్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకత బాగున్నది. వెలుగుమట్ల ఘటన ఏదైతే ఇండ్లు కూలగొట్టిరో దాని ఇంపాక్ట్ చాలా పడ్డది. దాంతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ గ్రాఫ్ లేసింది. కేసీఆర్ నయము, బీఆర్ఎస్ నయం అనే పరిస్థితి పాలేరు నియోజకవర్గం ప్రజలలో వచ్చింది. ఇది మన ఫైండింగ్స్. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది కాబట్టి అక్కడ టఫ్ ఫైట్, ప్రస్తుతం అయితే టఫ్ ఫైట్ ఉన్నది. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవు. అంటే మంత్రికి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉన్నా ఇంకా 2 సంవత్సరాలు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే బ్రహ్మాండమైన మెజార్టీతోని కండాల ఉపేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంత్రికి షాక్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో కూడా మంత్రే ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఈ యొక్క సర్వే 29 జూలై 2026 నాడు చేసినాం. 2676 శాంపిల్స్ తీసుకున్నాం. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పువ్వాడ అజయ్ అభ్యర్థి అంటా ఉన్నారు, 1310 శాంపిల్స్ అంటే 48.96%. కాంగ్రెస్ నుంచి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం మంత్రి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఉన్నాడు, 1185, 44.27% వచ్చింది మన సర్వేలో. ఇక బీజేపీ నుంచి వెళ్ళి అభ్యర్థి పేరు లేదు, 181, 6.77%. మిత్రులారా, ఒక్కసారి ఇక్కడ గమనించినట్టయితే 4% తేడాతోని పువ్వాడ అజయ్ ఉన్నాడు మన సర్వేలో. అంటే ఖమ్మంలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఇది వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావుకి షాక్ అనుకోవచ్చు. మరి గతంలో వీళ్ళకి ఎన్నోట్లు వచ్చినాయి, ఒకసారి గతంలో ఓట్లు కూడా మనం చూడాలి. గతంలో 36.67% పువ్వాడ అజయ్కి వస్తే 48.96%, అంటే 12.29% పెరిగింది. తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్కు 57.58% గతంలో వస్తే ఇప్పుడు మన సర్వేలో 44.27%, అంటే 13.31% గ్రాఫ్ తగ్గింది. ముఖ్యంగా వెలుగుమట్ల ఉన్నది ఈ ఖమ్మం నియోజకవర్గంలోనే. దాని ఇంపాక్ట్ బాగా పడ్డది, ఇటు పాలేరులో పడ్డది, ఇటు ఖమ్మంలో పడ్డది. ఆ లెక్కకు వస్తే వెలుగుమట్ల ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ పడ్డది. కాంగ్రెస్కు గ్రాఫ్ పడిపోవడానికి గల కారణం ఈ హైడ్రా, ఈ వెలుగుమట్ల, ఈ యొక్క అంశాలని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మిత్రులారా, ప్రస్తుతం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొంత దురుసుగా మాట్లాడతాడు, వే ఆఫ్ టాకింగ్ మంచిగా ఉండదని ప్రజలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత, హామీలు ఇవన్నీ కూడా నెరవేర్చకపోవడం తుమ్మల నాగేశ్వరరావుకు షాక్ అని కూడా చెప్పుకోవచ్చు మన సర్వేలో. పువ్వాడ అజయ్ కుమార్కు సంబంధించి అక్కడ ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే మాస్ ఫాలోయింగ్ బాగున్నది, ఆటో డ్రైవర్లు కావచ్చు, చిరు వ్యాపారస్తులు, ఇది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 2028 లేదా 29 ఎన్నికలు వచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచే అవకాశం, ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయే అవకాశం చాలా స్పష్టంగా మన సర్వేలో కనబడతా ఉన్నది. మిత్రులారా, మరి మిత్రులారా, ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.